ఆర్ యు రెడీ? మన ప్రసంగం అంశం యేసయ్య మన స్థిరమైన మేకై ఉన్నాడు. ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్య మన స్థిరమైన మేకై ఉన్నాడు. మేకు దిట్టమైన చోటున కొట్టబడితే ఆ మేకు పైన ఏది ఉంచినా, ఆ మేకు పైన ఏది వేలాడదీసినా స్థిరముగా ఉంటుంది. అది దిట్టమైన చోటున కొట్టబడకపోతే ఆ మేకు పైన ఏది ఉంచినా అది కిందకి పడిపోతుంది. ఇక్కడ యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒక వ్యక్తి పేరు షెబ్నా, ఇంకొక వ్యక్తి పేరు ఎల్యాకీము కుమారుడైన ఎలియాకీము. ఎవరండి? ఎలియాకీము. ఒక వ్యక్తి పేరు షెబ్నా, ఇంకొక వ్యక్తి పేరు ఎలియాకీం. షెబ్నా అన్న వ్యక్తిని మేకుగా పోలుస్తున్నారు. ఎలియాకీము అన్న వ్యక్తిని దేనిగా పోలుస్తున్నారు? మేకుగా పోలుస్తున్నారు. షెబ్నా అన్న మేకుని దిట్టమైన చోటున కొట్టబడ్డాడు. అనేక మంది తన కుటుంబ సభ్యులు, ఆయన, తన మిగతా వాళ్ళందరూ ఆశీర్వదింపబడి మాన్యత, ఘనత వాళ్ళు పొందుకుంటున్నారు. అటువంటి షెబ్నా గర్వపడ్డాడు, అహంకరించాడు. అందువలన దేవాది దేవుడు అతన్ని దిట్టమైన చోటు నుండి తీసివేశాడు. తద్వారా అతని మీద ఆధారపడిన వాళ్ళందరూ అవమానపడ్డారు. అటువంటప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడంటే ఎలియాకీము అన్న వ్యక్తిని దిట్టమైన చోటున నాటేటట్టు చేశాడు. దిట్టమైన చోటున నాటబడ్డాడు. ఎవరో? ఎలియాకీం. ఒక సాధారణమైన వ్యక్తి దిట్టమైన చోటున నాటబడగానే అతని మీద ఆధారపడిన వాళ్ళు ఘనత కలిగిన స్థానంలోనికి, ఉన్నత కలిగిన స్థానంలోనికి వచ్చారు. ఈ షెబ్నా ఎవరు? షెబ్నా ఎవరు అంటే హిజ్కియా రాజుగా పరిపాలిస్తున్నప్పుడు అతనికి ఒక స్టివార్డ్ ఉండేవాడు, లేకపోతే ఒక ట్రెజరర్ ఉండేవాడు, ప్యాలెస్ ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఈ షెబ్నా ఎవరంటే హిజ్కియాకి స్టివార్డ్గా పనిచేసేవాడు, ట్రెజరర్గా పనిచేసేవాడు, ప్యాలెస్ ఇన్ఛార్జ్గా పనిచేసేవాడు. స్టివార్డ్ అంటే ఎవరు? ఆహారాన్ని తయారు చేసి, ఆహారాన్ని సిద్ధపరిచి వడ్డించేవాడు స్టివార్డ్. ట్రెజరర్ అంటే ఎవడు? కోశాధికారి, బొక్కసం మీద అధికారి, ధనము మీద అధికారి. ఈయన ప్యాలెస్ ఇన్ఛార్జ్, రాజభవనం మీద అధికారి, అంతఃపురం మీద అధికారి. ఇంకొక మాటలో గృహ నిర్వాహకుడు. ఇటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇతనకితనే అహంకరించి, ఇతనకితనే గర్వపడి రాజులు చేయవలసింది ఈయన చేశాడు. ఆ కాలంలో రాజులు ఏం చేస్తారంటే వాళ్ళు మరణించినప్పుడు, అందరూ మరణించినాక వాళ్ళని మర్చిపోకూడదని చెప్పి పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టుకునేవాళ్ళు. అంటే ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఎలాగైతే పిరమిడ్ కట్టుకున్నాడో, ఎందుకు కట్టుకున్నాడంటే నేను మరణించినా కొన్ని వేల సంవత్సరాలకి అందరు గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో రాత్రిలో సమాధిని తొలిపించుకునేవాళ్ళు. అంటే మేము మరణించిన తర్వాత అందరు జ్ఞాపకం చేసుకోవాలి, అది రాజులే చేయాలి. కానీ రాజుగారి కింద ఉన్న ఈ షెబ్నా రాజుగారికి తెలవకుండా ఏం చేస్తున్నాడంటే ఒక పెద్ద సమాధిని తయారు చేయించుకుంటున్నాడు. ఈ విషయం రాజుగారికి తెలవకపోయినా ఎవరికి తెలుసు? సృష్టికర్త అయిన దేవునికి తెలిసి యెషయా ప్రవక్తతో అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ షెబ్నాకి చెప్పు, నీకు నువ్వే అహంకరించి గర్వపడి నీకు నువ్వే ఒక పెద్ద సమాధిని తొలిపించుకుంటున్నావు, పెద్ద పిరమిడ్ లాంటిది నువ్వు కట్టిపించుకుంటున్నావు, ఒక సమాధి తొలిపించుకుంటున్నావు. నేను నిన్ను ఈ స్థలము నుండి తీసివేసి ఒక బంతి ఇసిరేసినట్లుగా నేను ఇసిరి పారేస్తా. నేను నిన్ను దిట్టమైన చోటున నువ్వు ఉంచా, కానీ ఆ చోటు నుండి లాగివేస్తానా. గర్వపడి అహంకరించావు గనక నేను అదే స్థానాన్ని ఎలియాకీము అన్న సాధారణమైన వ్యక్తిని ఆ దిట్టమైన చోటున ఉంచి అతనికి మాన్యత కలిగిస్తా, తన కుటుంబం వాళ్ళకి మాన్యత కలిగిస్తా. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 15, 16, 17, 18, 19, 20 వాక్యాలు, మళ్ళీ 21, 22, 23, 24, 25 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. ఆర్ యు రెడీ? ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ
నీకేమి పని? ఎక్కడ నీకెవరున్నారు? నువ్వెక్కడ సమాధిని తొలపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకణ్ణి విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడచి ఎక్కడ చెండు వేసినట్లు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయను. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నువ్వు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున, చెప్పండి అందరూ, ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిను, అంటే ఎవరి చొక్కాయిని? షిప్నా చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోటు మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ దినమున దిట్టమైన చోటు స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవెయ్యబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే, ఈరోజు మీ కుటుంబం ఈ స్థాయిలో ఉన్నదంటే, ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే, ఈరోజు మనం ఈ మందిరములో ఉన్నామంటే అది దేవుని కృప. రెండు చేతుల పైకి యేసయ్యా నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. మనం ఎన్నడూ అహంకరించకూడదు. ఏం చేయకూడదు? మనం అహంకరించకూడదు. నీలాగా తలంతు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీలాగా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీలాగా అందగాళ్ళు సౌందర్యవతులు ఎంతోమంది ఉన్నారు, నీలాగా బలవంతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి, షెబ్నా నేను నిన్ను పైకి తీసుకొచ్చా, నువ్వు గర్వపడి అహంకరిస్తున్నావు, తద్వారా నేను ఎల్యాకీముని దిట్టమైన చోటున నేను స్థిరపరుస్తున్నా. ఈరోజు నేను చెప్పనా, ఈ రోజున మనము ఆ గర్వము అహంకారము నుండి వచ్చి తగ్గింపులోనికి రావాలి. ఎప్పుడైతే మనం తగ్గింపుకు వస్తామో, అయ్యా ఇది నీ వల్లనే జరిగింది, ఇది నీ వల్లనే జరుగుతుంది, ఇది నీ కృప, తరతరాలు నీ స్థానాన్ని దేవుడు నింపుతాడు, తరతరాలు నీ కొరకు ఆయన ఉంచుతాడు. ఇప్పుడు ఆమేననాలి. బిడ్డల బిడ్డల తరము నీ ఆస్తిని అనుభవిస్తావు, నీ ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు, నీ ఇల్లును అనుభవిస్తావు, నీ భూములను అనుభవిస్తావు. వస్తీ ఎస్తేర్, అహస్వరేస్ రాజుగారి యొక్క భార్య వస్తీ. రాజుగారు రామ్మ అంటే మా స్నేహితులు చూపెడతానంటే అహంకరించి గర్వించి నేను రానే రానంది. ఆమెకేం వచ్చిందండి బాబు, భర్త రమ్మంటే రాకుండా అహంకరించి గర్వించింది కనుక తద్వారా ఆమె స్థానం పోయింది. ఒక దీనురాలైన ఎస్తేర్కి దేవాది దేవుడు దిట్టమైన
దిట్టమైన చోటున ఆమెను నిలబెట్టాడు. తద్వారా ఆమె వంశం వాళ్ళు మాన్యత కలిగింది, ఘనత కలిగింది. పరాయి దేశస్తురాలు, భాష కాని భాష ఆమె, కానీ మాన్యత కలిగింది, ఘనత కలిగింది. హామాను గర్విష్ఠుడు. మొర్దెకాయ్ అన్న వాచ్మ్యాన్ నమస్కారం పెట్టలేనందుకు, సాష్టాంగ పడలేనందుకు, నేను వస్తే నువ్వు సాష్టాంగ పడవా అని చెప్పేసి ఉద్యోగం నుండి తీపిచ్చేస్తా, చంపేస్తానన్నాడు. గర్విష్ఠి అహంకరించాడు. తద్వారా ఆయన స్థానం దిట్టమైన చోటు నుండి తీయబడి ఏం చేశాడు తెలుసా? ఒక దీనుడైన వాచ్మ్యాన్ని ఆ దిట్టమైన చోటున ఉంచి మాన్యత ఘనత కలిగజేసేటట్టు చేశాడు. ఒక కోటేశ్వరుడు, పొలం బాగా పండింది, ఏకరాలు పండింది. బైబిల్లో ఉన్నమాట, అహంకరించి గర్వపడి కాలు మీద కాలేసుకొని నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. నా దేవుడు అన్నాడు, యూ ఫుల్ వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నువ్వు సంపాదించింది ఏమైపోద్ది అన్నాడు. ఎవరికి వెళ్ళింది తెలుసా? కృతజ్ఞత కలిగి ఇది నీ వల్లనే జరిగింది ప్రభువా అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.